మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం విచిత్ర పరిస్థితిలో ఉంది. ఒకవైపు అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవం చేసుకుంటే, మరోవైపు విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు అంటూ రోడ్డుపైకి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? రాజకీయంగా ఇచ్చినటువంటి హామీలు, ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు విజయం సాధించింది? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఆరెడ్డి ప్రకాష్ గారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు. నమస్తే అండి ప్రకాష్ గారు. ఇప్పుడు విజయోత్సవాలు ఒకవైపు, రెండో వైపు వెన్నుపోటు. మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒకసారి ఒకరికి ఛాన్స్ రావచ్చు, రెండోసారి ఇంకొక ఛాన్స్ రావచ్చు. బట్ డైరెక్ట్ వెన్నుపోటు అని చెప్పని రోడ్డుపైకి వచ్చేసారు. అధికార పార్టీ కూటమి ఏమో చాలా క్లియర్గా చెప్తుంది, మేము ప్రజలకి భరోసాగా ఉన్నాము మేము అంటున్నారు. సో ఏంటి, ఎవరి వెర్షన్ వినాలి? అంటే ఇప్పుడు మనం అవునకు ముందు ఈ 2 సంవత్సరాలు చాలా సక్రమంగా సంపూర్ణంగా మంచి ఫలితాలతోటి పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీ నాయకులకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఎంత చేయాలో అంతగా మించే చేయడానికి ప్రయత్నం చేస్తుంది కూడా. ప్రత్యేకంగా వెన్నుపోటు అనే దానికి ఆయనే గొడ్డపోటు చెప్పినా, లేకపోతే తండ్రి గారికి హెలికాప్టర్లో పోటీ చెప్పినా, లేకపోతే అధికారానికి సంబంధించి పోటీ చెప్పినా ఆయనే అర్హుడు దానికి. చంద్రబాబు నాయుడు గారు కూటమి అటువంటిది ఏం కాదు. అలా అటువంటి మాటలు ఆయన నోటి నుంచి రావడం విచిత్రం. ఎందుకంటే దొంగడు వెళ్ళి దొంగ అన్నట్టు ఉంటుంది తప్ప అంతకుమించి ఇందులో ప్రత్యేకంగా ఎవరు చూసేది లేదు. నిన్న కార్యక్రమం చూస్తే అది పెద్ద ఫార్స్ కింద కనిపించింది నాకు. నేను చాలా చోట్ల చూశాను. చాలా పెద్ద ఎత్తున దీన్ని ఏదో ఒక బ్రహ్మాండంగా చూపిద్దామని ప్రయత్నం చేసి సూపర్ ఫ్లాప్ అయ్యారు. విషయం ఏంటంటే 2 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అంటే ఎన్నికల ప్రణాళిక వచ్చినప్పుడు సూపర్ 6 అని చెప్పడం జరిగింది. సూపర్ 6లో ప్రధానంగా ఉన్న అన్ని అంశాలు కూడా ఫుల్ఫిల్ చేశారు, పూర్తిగా సంపూర్ణంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు కానివ్వండి, లేకపోతే 3 సిలిండర్ ఫ్రీగా కానివ్వండి, లేదా తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే రైతులకు సంబంధించిన 20,000 రూపాయలు జైలు ఇవ్వడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు బాగా చేసుకుంటారు. పెన్షన్స్, పెంచిన పెన్షన్స్ సక్రమంగా ఇస్తున్నారు. అవన్నీ కూడా బట్వాడ చేయడం కూడా ఎక్కడొక్కడ ఒడిదుడికి లేకుండా వాళ్ళలాగా పెద్ద షో చేసి బట్టలకి అడావిడి లేకుండా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి ఎవ్రీ మంత్ పెన్షన్లు ఇచ్చి సక్రమంగా అవుతున్నాయి చూసి దాన్ని బాగా అమలు చేస్తారు. కాబట్టి ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తి కానీ లేకపోతే ఎటువంటి వ్యతిరేకత కానీ కూటమి ప్రభుత్వం లేదనేది సుస్పష్టం. కానీ సూపర్ 6లో ఫెయిల్ అయ్యారు, ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. మెగా డిఎస్సి కూడా దగా డిఎస్సి అని చెప్పని గత 10 రోజులుగా జరుగుతుంది. దీని మీద ఒక వివాదం అయితే రాజేశారు. క్యాండిడేట్లు సీట్లు రాని, ఉద్యోగాలు రాని వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు రోడ్డుపైకి వచ్చారు. ఇవేవి ఫెయిల్యూర్స్ కాదంటారా? డిఎస్సి అనేది మెగా డిఎస్సి అని దాని ఊహించింది చేసి పెట్టారు. జగన్ వాళ్ళ కళ్ళ కూడా ఊహించలేదు. ఒకేసారి 16,000 టీచర్ పోస్టులు కానీ లేదా 5,000 కానిస్టేబుల్ పోస్టులు కానీ భర్తీ చేస్తానని చెప్పి ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఆయన చెప్పి 5,000 4,000 ఏదో ఇచ్చి ఏదో పబ్బం గడుపుకుని ఉద్యోగాల కింద క్రియేట్ చేసి తన పార్టీ కార్యకర్తను తీసుకొచ్చి ఆయనే చేసుకున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ అటువంటి ప్రయత్నం నేను చేయలేదు. ఆయన చెప్పింది కరెక్టే, ఆయనలా చేయలేదు. కానీ ఒక సక్రమైన పద్ధతిలో వాళ్ళు ఏమైతే లోకేష్ గారు ఏవైతే అనౌన్స్ చేశారో ఆ మాదిరి ఉన్న పరిధిలో ఎక్కడా కూడా అవతవకల్లా జరగకుండా జరిగిందని చెప్పి స్పష్టంగా వాళ్ళని వివరణ జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గమ్మత్తు ఏంటంటే ఆయన నోట్లోంచి వచ్చే వాయిస్, ఆయన మెదడులోంచి ఆలోచన తప్ప ఈ భూప్రపంచం ఏం జరిగింది అని పట్టించుకున్నది లేదు. పట్టించుకుని ఉంటే ఆయనకి ఈ స్థితి లేదు. అసలు ఆయన వాస్తవంగా ఏం జరుగుతుందో పట్టించుకుంటే ఆయనకి ఈ స్థితి లేదు. 11 సీట్లతో పక్కెళ్ళిపోయే పరిస్థితి, అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితి వచ్చేది కాదు. సూపర్ 6లో నేను చెప్పేది ఏంటి, ముఖ్యంగా వాళ్ళు చెప్పకుండా చేసింది ఏంటంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలతో మాట్లాడి 24 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. బహుశా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల మీద ఎక్కువ అయి ఉంటుంది. పెద్ద రాష్ట్రాల కన్నా కూడా ఇవాళ చాలా ఎక్కువ తెచ్చాము మనం. అలాగే ఎంప్లాయ్మెంట్ సంబంధించి 5,20 లక్షల ఉద్యోగాలు అంటే ఇవాళ ఆల్రెడీ 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా అంటే ప్రభుత్వ పరంగా కాకుండా ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకునే అన్ని కంపెనీలు ఇవాళ 21 లక్షల ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎంతసేపు చెప్పిన ఏం చెప్తారంటే నిరుద్యోగ వృత్తి గురించి చెప్తారు. మనం అవునన్నా కాదన్నా కూడా మనకున్న ఫైనాన్షియల్లో కాన్స్టెంట్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నింటినీ దాటుకుని కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా అత్యంత బాగా, సంక్షేమాన్ని కూడా పెద్దపేట వేస్తూ అభివృద్ధికి ఎంత బాగా చేయాలో అంత బాగా చేస్తూ ఇవాళ అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ చాలా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సహచారం అందరూ బాధ్యత తీసుకున్నారు. అమరావతి 2 ఇయర్స్లో మనం ఊహించిన షేప్కి వెళ్ళబోతుంది. నెక్స్ట్ ఇయర్
పోలవరం కుడి ఎడమ కాలువలకి వెలాసిటీ ద్వారా నీళ్ళు ఇచ్చి ఇటు కృష్ణా కానీ లేకపోతే అటు రాయలసీమ కానీ లేకపోతే ఉత్తరాంధ్ర కానీ నీటి ఎద్దడి లేని విధంగా ఆ ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. హైట్ కంప్లీట్ కట్టినా కూడా ఉన్న పరిస్థితులు బట్టి ఫేజ్ వైజ్ మనకు ఎంతవరకు అవసరంతో చేసుకునే విధానం పోలవరాన్ని చేస్తున్నారు. అలాగే పోలవరం సంబంధించి R&R ప్యాకేజీలో ఉన్న ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఉన్నాయని నాశనం చేయడానికి ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ₹1 కూడా ఆయన పట్టుబడి చేస్తుంది లేదు. అటువంటిది ఫస్ట్ పేజీ సరిపోయిన అంతా కూడా R&R ఇది కూడా కంప్లీట్ చేసే పరిస్థితి పోలవరానికి ఉంది. అది కాకుండా ఇవాళ అమరావతికి సంబంధించి శరవేగంగా ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేస్తారో బహుశా ఈ నెల ఇప్పుడు కొంచెం వర్షాకాలం ఇది ఉంటే బై డిసెంబరు చాలామంది ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వివిధ విద్యా సంస్థలు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే సుమారు 22 ఎకరాలు కేటాయించారో దాంట్లో వాళ్ళ కేంద్రానికి సంబంధించిన అన్ని ఆఫీసులతో పాటు అంటే కాన్సన్ట్రేటెడ్గా ఇంతవరకు ఎప్పుడు లేదు ఏ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అన్ని విభాగాలు కూడా ఒకే చోట తీసుకొచ్చి అక్కడే వాళ్ళకి ఆఫీసులు అక్కడే వాళ్ళకి రెసిడెన్షియల్ క్వార్టర్స్ కూడా కట్టే విధంగా చేస్తే ఇదంతా అభివృద్ధే కదా అంటాను. అలాగే రోడ్ల విషయంలో కానీ కాలువలో అంటే నీటి సదుపాయ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ అలాగే రైతులకు సంబంధించి ఆక్వా రైతులకు సంబంధించి రూపనానికి విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యన ఈ లాస్ట్ వీకే మనం ఈ వారంలో చూసాం. ఒకేసారి ఆక్వా ఉత్పత్తులు రేట్లు అంత బాగా పెరగకుండానే ఈ ఫీడ్కి సంబంధించి ఎక్కువ రేట్లు పెంచినప్పుడు ఆరోగ్య మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ ఫీడ్ కంపెనీలతోటి రైతులతో కలిపి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి దాన్ని ఒక అంగీకారంతో రేట్లు కూడా సవరించడం జరిగింది. ఇలా ప్రతి కార్యక్రమంలో చేస్తున్నప్పుడు ఇవన్నీ వాళ్ళ కళ్ళకు కనిపించట్లేదు. కానీ అంత స్ట్రాంగ్గా చేసినా కానీ ఇంతమంది రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఏంటి? వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రజల్లో ఉన్న అసంతృప్తికే మేము ఈ ఆందోళన తీసుకొస్తున్నాం అనేటువంటి మాట. ఇప్పుడు రెడీమేడ్గా వాళ్ళకున్న యంత్రాంగంతో డబ్బుతోటి బాగా వైఎస్ఆర్ పార్టీ అంటే డబ్బులు బాగా ఉన్న పార్టీ ప్రజలను ఎలా మభ్యపెట్టి ఎలా మొబిలైజ్ చేయాలో తీసుకొచ్చి పెయిడ్ ఆర్టిస్ట్తో చేయడం దానికి అలవాటు. కాబట్టి ఆ మాదిరి ఏదో అక్కడక్కడ చిన్నగా కార్యక్రమం చేయడం ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత కాదు, ప్రజల నుంచి వచ్చిన ఆందోళన కాదు. మీరు గమనిస్తే అక్కడ ఉన్న వ్యక్తులు కానీ ఎవరెవరు ఉన్నారో మీరు గమనిస్తే ఎవరెవరు వచ్చారో మనకు అర్థమైపోద్ది. జనరల్ పబ్లిక్ నుంచి వచ్చారా లేకపోతే కార్యకర్తల రూపంలో కొన్ని వర్గాలను తీసుకొచ్చి వాళ్ళు అక్కడ చేశారనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి అది ఇష్యూ. ప్రజల్లో అయితే అసంతృప్తి లేదంటారా? కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చాలామంది అభిప్రాయం ఏంటంటే అమరావతిని ఏడాదిలో మేము గృహప్రవేశాలు చేస్తూ ఉన్నారు, జరగలేదు. ఈ చర్చలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పోలవరం గురించి మీరు R&R ప్యాకేజ్ గురించి మాట్లాడారు, ఎత్తు తగ్గించేసి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలానే రాయలసీమని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇట్లాంటి విమర్శలకు ఏంటి సమాధానం? అంటే అసలు ఈ విమర్శలు చేసే అర్హత కానీ హక్కు కానీ అనలేదు. ఎందుకంటే దీన్ని మీరు చెప్పిన అన్ని సమస్యలు కారణం వాళ్ళు అమరావతిని పూర్తిగా అటకెక్కించేశారు. అలాగే పోలవరం సంబంధించి ఒక మేజర్ అంటే ఆయన ఎంత గమ్మత్తుగా అంటే నేను రివర్స్ టెండరింగ్కి వెళ్తానని చెప్పేసి 800 కోట్లు తగ్గించారని చెప్పేసి ఆయన ఉన్న కాలంలో పోలవరం సంబంధించి కనీసం 10,000 కోట్ల రూపాయలు భారం అదన భారం పడి తెచ్చేశాడు. ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారో చంద్రబాబు నాయుడు గారు కాదు, అది నిరంతర స్రవంతి. ఓ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం మారచ్చు, అదే ప్రభుత్వం రోజు మారచ్చు. మారినంటే అవన్నీ పక్కన పెడతాం వల్ల ఎంత నష్టం జరిగిందంటే పోలవరానికి సంబంధించిన నష్టం కేవలం డబ్బుల్లో కాదు. 5 ఏళ్ళ ముందు పోలవరం అయ్యింది, ఎంత విద్యుత్ వచ్చేది, ఎంత వాటర్ వచ్చేది, ఎంత ప్రొడక్షన్ వచ్చేది లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పని ప్రతి ఆంధ్రుడు కూడా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. తన వ్యక్తిగత ఇమేజ్ కోసం, తన వ్యక్తిగత స్వార్థం కోసం, తన వ్యక్తిగత అవినీతి కోసం, తన క్వార్టరీ మనుషులు తినడం కోసం వ్యవస్థను నాశనం చేసే స్థితి ఈరోజు తీసుకొచ్చి ఆయన క్వశ్చన్ చేయడం అన్యాయం. అలా అమరావతికి సంబంధించి చాలా శరవేగంగా జరుగుతున్న పనులు అర్ధాంతరంగా ఆపేస్తే అసలు ఆ కాంట్రాక్టులు ఏం చేయాలో తెలియని పరిస్థితి, అక్కడున్న సరుకులని కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఆడ ఎంత దుర్మార్గ రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోయే పరిస్థితి చూసాం. అది అవన్నీ నష్టాలు పూడ్చుకుని వాళ్ళ మనీ దాన్ని పట్టాలెక్కిస్తే నువ్వేం చేసావు అడిగి అంటే దొంగ వచ్చి నేను దొంగతనం చేశాను, ఆ దొంగతనం డబ్బులు సొమ్మును ఎందుకు మళ్ళీ రికవరీ చేసి మళ్ళీ దాన్ని మంచిగా చేస్తున్నామంటే ఆయన క్వశ్చన్ చేసినట్టు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలనే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు సంబంధించి అటు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో తను బాగా తగ్గించుకుని కూటమి ఏర్పాటులో భారతీయ జనతా పార్టీని భాగస్వామ్యం చేయడంలో ఆయన మనందరూ తెలుసు. 24 సీట్లు ఇస్తే 3 సీట్లు ఆయన వదులుకుని 20 సీట్లకే పోటీ చేశారు.
3 ఎంపీ సీట్లు ఇస్తే ఒకటి వదులుకుని 2 సీట్లు చేశారంటే అంత కృషి చేసి ఆయన ఏదైతే సదుద్దేశం చేశారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమలు చేశారో భారతీయ జనతా పార్టీ ఏ ఉద్దేశం చేతులు కలిపిందో ఈ కూటమి ప్రభుత్వం చాలా స్థిరంగా చేస్తుంది, మంచి పాలన ఇస్తుంది, ప్రజల ఆకాంక్షలన్నీ తీరుతున్నాయి. ఇంకా 3 ఏళ్ళు చాలా సుదీర్ఘమైన టైం ఉంది. ఈ 3 ఏళ్ళు ఏదైతే ఒక చిన్న చిన్న లోపాలను సరి చేసుకుని ముందుకెళ్ళడానికి కూటమి కృత నిశ్చయంతో మంచి మనసుతో ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలోనూ పవన్ గారు వెన్నట్టు ఉండాలి, మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ ఆర్ఎన్ ప్రకాష్ గారు, ధన్యవాదాలు. అలానే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు సూపర్ 6 గ్యారంటీలు ఇదే మాట పైన పదే పదే చర్చ నడుస్తూ ఉంది. ఈ సూపర్ 6 విషయంలో చాలా క్లియర్గా అమలు చేస్తున్నటువంటి అంశాలు ఉన్నాయని ప్రకాష్ గారు వివరిస్తున్నారు. మరోవైపు నుంచి వైసీపీ చేసేటువంటి విమర్శలు కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే. ఇటు అమరావతి, పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది, ఆ దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తుందని చెప్పని ప్రకాష్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.